శివయ నేను శేఖర్ వీరమాచిని ఈ సృష్టి ఆరంభకారకుడైనటువంటి శివుడు అంటే కృతయుగం నాటి నుంచి అంటే సత్యయుగం నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి స్వయంభూ శివలింగాలు గాని ఎంతో మంది యోగులు తపస్వికులు హిమాలయ పర్వతాల్లో కానీ మారుమూల ప్రదేశాల్లో కేవ్స్లో ఈ రోజుకి తపస్సు చేస్తూ ఉండటం వలన శివ పరంపరలో ఆ యోగి పరంపరలో ఆ ఋషి పరంపరలో ఇప్పటికీ మనం స్పష్టంగా ఈ కాలానికి ఆ కాలం నుంచి అంటే కొన్ని వేల సంవత్సరాల కోట్ల సంవత్సరాల కాలం నుంచి ఉన్న యొక్క సూక్ష్మ పరంపర ఈ రోజుకి ఉంది. హిమాలయ పర్వతాల్లో కానీ ఎన్నో ప్రాంతాల్లో ఈ భారతదేశం ఈ కర్మభూమిలో అట్లే మనం పంచలింగాలు చెప్పుకుంటాం, అష్టలింగాలు చెప్పుకుంటాం, ద్వాదశ జ్యోతిర్లింగాలు చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటివేం కావు. కృతయుగము ఆరంభంలో ఉన్నటువంటి ఎన్నో ఇప్పుడు మనం చెప్పుకున్న లింగాలలో ఉన్నాయి. అరుణాచలం పంచలింగాలు మనం అరుణాచలాన్ని అగ్నిలింగం తేజలింగంగా చెప్పుకుంటాం. అది సృష్టికి ఆరంభం అంటే బ్రహ్మ విష్ణువు యొక్క శివుని తెలుసుకోవాలన్న సమయంలో ఏర్పడినటువంటి ఆవిర్భవించినటువంటి లింగం అది. మనం దాన్ని ఆ లింగం ఆవిర్భించడం మనం అమావాస్యగా చెప్తున్నాం. ఆ లింగం ఆవిర్భావ కాలం నుంచి అది అరుణాచలంలో ఉంది. దాన్ని తేజోలింగం అంటాం. పంచలింగాల్లో ఒకటి 14 కిలోమీటర్ల చుట్టుకొలతలతో ఉంటుంది. ఎంతో మంది యోగులు సిద్ధులు ఇప్పటికీ అరుణాచల కొండలో తప చేయడాన్ని మనం ఇప్పటికీ గమనించవచ్చు. రమణ మహర్షి కానీ ఎంతో మంది అక్కడి నుంచి ఎంతో మంది శివుని ఐక్యం చెందిన వాళ్ళు మనకు ఎంతో మందికి దారి చూపెట్టినటువంటి యోగులు అక్కడి నుంచే ఉన్నారు. అట్లే ఈ అరుణాచలంలో ఇప్పటికీ ఎందుకు ఎగ్జాంపుల్ అరుణాచలంలో ఆ గుళ్ళకి వెళ్తే గర్భగుళ్ళకి కింద ఉన్నటువంటి అరుణాచల కొండ కింద ఉన్నటువంటి గర్భగుళ్ళకి వెళ్తే ఈ రోజుకి ఒక 50 డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ మనకు 45 అట్లా ఉంటే అక్కడ 50 ఉంటుంది. ఒక 5 degrees ఎక్స్ట్రా ఉంటుంది. చపటలు కాడతాయి ఆ గర్భగుళ్ళకి వెళ్ళి బయటికి రావాలంటే. అట్లనే మనం జంబుకేశ్వరం జలలింగంగా చెప్పుకోవచ్చు. ఇది తిరుచినాపల్లి దగ్గర శ్రీరంగం ఉంటుంది. అంటే 108 వైకుంఠాలలో మొట్టమొదటి వైకుంఠమే శ్రీరంగం. ఆ శ్రీరంగానికి 6 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వరం ఉంటుంది, జలలింగం. అక్కడ నిరంతర జలం ఉంటుంది. అక్కడ ఎన్నో వింత సంఘటనలు ఈ రోజుకు ఉన్నాయి. అది నిరంతర జల కృతయుగం కాలం నుంచి ఇప్పటికి నిరంతర జలం ఉండే ప్రదేశం. అట్లా చిదంబరాన్ని ఆకాశలింగంగా చెప్పుకోవచ్చు. అక్కడంతా మాయ ఆకాశలింగం అంటే ఒక రూపమే లేదు. అట్లా నటరాజ విగ్రహంగా మనం కొలుస్తాం. అక్కడ లింగ రూపము ఇంకోటి ఏం లేదు. అది ఆకాశ అందుకని దాన్ని చిదంబర రహస్యం అంటాం. అక్కడ విష్ణుమూర్తిని చూస్తే శివుడిలా కనపడతాడు, శివుని చూస్తే విష్ణుమూర్తిలా కనపడతాడు. ఆ యొక్క టెంపుల్ యొక్క నీడ కూడా అది దాని మీద ఎన్నో రకాల ఇప్పుడు సైంటిఫికల్ కూడా ఎన్నో విచిత్ర సంఘటనలు ఉన్నాయి ఆ టెంపుల్ మీద. తంజావూరు కానీ చిదంబరం కానీ మీరు నెట్లో కొట్టి చూసినా కనపడతాయి. అట్లే మనం కంచిన పృథ్వీలింగంగా చెప్పుకోవచ్చు. అది మట్టితో చేసిన లింగం. దానికి అభిషేకం చేయరు. కంచిలింగానికి మట్టితో చేసి నూనె మాత్రం కొన్ని లేపనాలు పూస్తారు. కృతయుగం నాటి నుంచి ఉన్న లింగం అది. అక్కడ ఏకాంబరేశ్వర రూపంలో ఉన్నాడు. అక్కడ 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన కామాక్షి మాత కూడా అక్కడ ఉన్నది, కంచి కామాక్షి. అట్లే కంచిలో ఎన్నో వింత సంఘటనలు ఈ రోజుకి అక్కడ ఇప్పుడు శంకరాచార్యులు ఒక మఠం స్థాపించారు, కంచి మఠం. అక్కడ విష్ణు కంచి, శివ కంచి 2 ప్రకారంగా ఉంటాయి. ఎన్నో వేల గుళ్ళు ఉంటాయి ఆ కంచిలో. కృతయుగం నాటి గుళ్ళు ఈ రోజుకి ఆ కంచిలో ఉన్నాయి. దాన్ని మనం పృథ్వీలింగంగా చెప్పుకుంటున్నాం, ఈ భూమి మధ్యస్థానంగా చెప్పుకుంటున్నాం. అట్లే మనం వాయులింగమైనటువంటి శ్రీకాళహస్తి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. తిరుపతికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇక్కడ ఆ గర్భగుడిలో ఎన్నో దీపాలు వెలిగించిన ఈ యొక్క శివలింగం ఉన్నటువంటి ఆ యొక్క దీపం జ్యోతి ఎప్పుడు ఆ శివుడి యొక్క శ్వాస నిశ్వాసల కారణంగా ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. ఎన్నో 108 జ్యోతులు వెలిగిస్తారు ఆ గర్భగుడిలో. ఈ యొక్క శివలింగం ముందున్నటువంటి ఒక జ్యోతి మాత్రమే శివుడి శ్వాస నిశ్వాసల ద్వారా ఆ యొక్క రెపరెపలాడుతూ కనపడుతుంది. ఆ యొక్క లింగానికి కూడా అభిషేకం చేసేటప్పుడు పూజారులు లింగాన్ని తాకరు, పానమట్టాన్ని మాత్రమే తాకుతారు. ఎందుకంటే ఆయన లైవ్గా ఉన్నాడు. అట్లా మనం పంచలింగాలు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే పంచలింగాలు మనం తారకాసుర సంహారంలో సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ యొక్క లింగం 5 భాగాలుగా విభజింపబడి 5 లింగాలుగా ఏర్పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి ఈ పంచలింగాలు. ఇదేమో సృష్టికారకత్వం విశ్వకారకత్వంలో ఇంతకుముందు మనం చెప్పుకున్న పంచలింగాలు. ఇది తారకాసుర సంహారంలో జరిగినటువంటి ఆ యొక్క
లింగము అతను తారకాసురుని దగ్గర నుంచి ఛేదించి ఆ లింగము సుబ్రహ్మణ్య స్వామి 5 విభాగాలుగా అంటే 5 ఒక్కలుగా పడినప్పుడు 5 గుళ్ళు వెలిసినాయి. అయ్యే మనం ఇప్పుడు గుంటూరు జిల్లాలో అమరావతి అమరేశ్వర స్వామి ఆ లింగం కూడా చాలా హైట్ పెరిగింది. దాని తర్వాత పెరగకుండా కొట్టినట్లే ద్రాక్షారామంలో ఆ ద్రాక్షారామంలో ఉన్నటువంటి శివలింగం కూడా అంతే, అది కూడా చాలా హైట్ పెరుగుతుండే. 2వ అంతస్తులో మనం దర్శనం చేయాలి. ఇప్పుడు అక్కడ పైన శిలగొట్టెలు ఆ యొక్క హైట్ పెరగకుండా అన్ని జీవం ఉన్నటువంటి లింగాలు. అట్లే పాలకొల్లో ఉంది, భీమవరంలో ఉంది లింగం. భీమవరం లింగం అయితే సోమేశ్వర ఆలయం, అది అమావాస్యప్పుడు బ్లాక్గా మారుతుంది ఆ లింగం. అట్లే పౌర్ణప్పుడు వైట్లో ఉంటుంది, వాసంగా అది గోధుమ కలర్ లింగం. అది దాన్ని సోమేశ్వర ఆలయం అంటారు. అంటే చంద్రుడి యొక్క స్థితులకు తగ్గట్టుగా అది మారుతూ ఉంటుంది, వర్ణం మారుతూ ఉంటుంది. ఆ భీమేశ్వరంలో లింగం సోమేశ్వర ఆలయం. అట్లా పాలకొల్లులో లింగం అది ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. అట్లా సామర్లకోటలో లింగం అది ఇంకా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. అట్లా ఈ పంచలింగాలు మనకి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి చెప్పుకుంటే అమరావతి గుంటూరు జిల్లాలో ఉన్నది. అట్లే భీమవరం, పాలకొల్లు అనేది వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నాయి. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ద్రాక్షారామం, సామర్లకోట ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నాయి. ఈ పంచరామాలు మనం ఇక్కడ ఈ యొక్క తారకాసుర సంహారంలో ఇవి చెప్పుకుంటున్నాం. అట్లే అష్టలింగాలు ఉన్నాయి. అట్లే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో మన శ్రీశైల జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అక్కడ శక్తిపీఠం కూడా ప్రభరాంబికాదేవి శక్తిపీఠంగా ఉంటుంది. అట్లే తమిళనాడులో చూసుకుంటే రామేశ్వరం, ఆ రామేశ్వరంలో 21 గుండాలు ఉంటాయి. అక్కడ రామేశ్వరంలో సముద్రం ఒడ్డున ఉంటుంది. అది సముద్రం ఒడ్డున ఇసుకలో పెట్టిరు ఆ టెంపుల్. త్రేతాయుగం నాటి గుడి ఈ రోజుకి నిలిచి ఉంది ఇసుకలో. అక్కడ 21 గుండాల సముద్రం ఒడ్డు 21 రుచులు గల వాటర్ ఉంటుంది అక్కడ ఇప్పటికి ఎవరైనా వెళ్ళి ఆ వాటర్ తాగుతూ ఉంటారు. అక్కడ స్నానం చేస్తారు వాళ్ళ అక్కడ పండాలు. ఆ వాటర్ని బకెట్లతో తోడి మనకు పోస్తారు. ఇప్పటికీ తాగుతాం మనం అక్కడ. దానికి ఇంత 50-100 తీసుకుంటారు. దానికి టికెట్ ఉంటుంది. 21 తీర్థాలు ఉంటాయి. 21 తీర్థాలు 21 రుచులు గల వాటర్ ఇప్పటికీ లభ్యమవుతుంది ఒక సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ప్లేస్లో. అంటే ఎన్నో మహిమస్థితులు, యోగ స్థితులు ఉన్నటువంటి ఈ స్థలాలు ఇవి. అట్లే మనం మహారాష్ట్రలో నాసిక్ జ్యోతిర్లింగా చెప్పుకోవచ్చు. నాసిక్ ఇప్పుడు షిరిడి నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాసిక్ త్రయంబకేశ్వరుడు నాసిక్లో, అక్కడ గోదావరి అనేది పుట్టిన ప్లేస్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడే పాండవులు సంచరించిన ప్రాంతం. అట్లే శ్రీరాముడు వనవాసం చేసిన కాలంలో అక్కడ ఉన్న ప్రాంతం పంచవటి ఇప్పటికీ అక్కడ ఉంటుంది. అక్కడ కుంభమేళా కూడా జరుగుతుంది. అంటే గరుడు ఈ యొక్క అమృతాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆ బాణం కొంచెం అక్కడ కూడా పడింది. అందుకని అక్కడ కుంభమేళా నిర్వహిస్తారు. అట్లే అదే మహారాష్ట్రలో పూణేకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఇప్పుడు భీమా నది అక్కడే పుడుతుంది ఆ భీమేశ్వర ఆలయంలో. అక్కడ ఎన్నో మహిమాన్విత సంఘటనలు ఉన్నాయి భీమేశ్వర ఆలయంలో కూడా. అదే మహారాష్ట్రలో ఔరంగాబాద్ దగ్గరలో ఎల్లోరా కేవ్స్ దగ్గర కృష్ణేశ్వర ఆలయం ఉంటుంది. ఆ ఎల్లోరా కేవ్స్ కి సమీపంలో ఉంటుంది కృష్ణేశ్వర ఆలయం. అట్లే సోమనాథ్ జ్యోతిర్లింగము గుజరాత్లో, ప్రభాస తీర్థము, సోమేశ్వర తీర్థము. అక్కడ చంద్రుడు అక్కడనే శాప నివారణ అయింది. చంద్రుడి యొక్క శాపం అక్కడే పోగొట్టుకుంది. ఆ క్షేత్రంలో స్నానం చేసి ఆ దర్శనం చేసి అక్కడనే దారుకావనంలో ద్వారక దగ్గర నాగేశ్వర లింగము. అక్కడ ద్వారక కృష్ణుడైనటువంటి ద్వారకా ప్లేస్ లో ఉంటుంది. అది ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గరే ఆ సోమనాథ్ యొక్క ఆ గోమతి నది సముద్రంలో కలిసే ప్రాంతంలోనే ఈ యొక్క కృష్ణుడు లాస్ట్ కాలంలో అవతారం దాలించాడు ఆ సోమనాథ్లోనే. అట్లనే మనం కాశీ చెప్పుకోవచ్చు. ఇంకా కాశీలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కాశీలో అసలు అది మనకు హిందువులకు పవిత్రమైన స్థలం. అక్కడ లేనటువంటిది ఫస్ట్ మనం కాశీ పోయినప్పుడు కాలభైరుడు ఆజ్ఞ ఉండాలి, కాలభైరుడు దర్శనం చేయాలి. అట్లే దశాశ్వమేధ ఘాటికి దగ్గరలో ఉన్నటువంటి వారాయి మాత ఉంటుంది. ఆ వారాయి మాత నిరంతరం కాశీని కాపాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో తిరుగుతూ ఉంటుంది. ఆమె గుడి 5 నుంచి 7 గంటల మధ్య మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో దర్శనం చేయాలి.
తర్వాత క్లోజ్ అవుతుంది. అది కూడా ఆ రంధ్రాలకు వెళ్ళి మనం చూసి దర్శనం చేయాలి. అట్లే 18 శక్తిపీఠాల్లో ఒక విశాలాక్ష్మి కాశీలో ఉంది. అటు అన్నపూర్ణాదేవి కాశీలో ఉంది. ఆ కాశీ విశ్వేశ్వరుని ఎంతో మంది సేవించారు. ఆడ గౌతమ బుద్ధుడు కానించి శంకరాచార్యులు, ఆ దత్తాత్రేయులు, ఎంతో మంది గురువులు, యోగులు, ఎంతో మంది కృతయుగం నాటి నుంచి ఆ శివుని అర్చిస్తున్నారు. సకల దేవతలు శివుని అర్చిస్తున్నారు. అక్కడ మణికర్ణిక ఘాట్లో విష్ణుమూర్తి అక్కడ ఆ యొక్క శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతం ఉంది. అట్లా 12 ఆదిత్యులు అక్కడ ఉన్నారు. నవ దుర్గలు అక్కడ ఉన్నారు. అక్కడ ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ 64 ఘాట్లలో 64 మహిమా ప్రాంతాలు. ఇప్పటికీ ఆ కాశీ ఒడ్డున ఘాట్ల కింద ఎంతో మంది యోగులు తపస్సు చేస్తున్నట్లు కృతయుగం నాటికెళ్ళి స్కాంద పురాణంలో ఉంది. దాని గురించి మనం వర్ణించలేము, అది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాశీ అంటేనే ఆ కాలభైరుడి ఆజ్ఞ ప్రకారంగానే కాశీలో మనం అడుగు పెట్టడం జరుగుతుంది. ఈ వరుణ, అస్సి అనే 2 నదుల సంగమ ప్రాంతమే వారణాసిగా ఏర్పడ్డది. ఈ గంగా నది ప్రవేశిస్తుంది కదా, అక్కడ ఒకవైపు వరుణా నది, ఒకవైపు అస్సి నది, 2 నదులు ఆ యొక్క గంగలో కలుస్తాయి. అందుకనే వరుణ, అస్సి నదులు కలవటం వలన అది వారణాసి అయింది. అట్లే అప్పటిదాకా గంగ దక్షిణం వస్తుంది, హిమాలయ ప్రాంతం నుంచి, ఉత్తరం నుంచి. అక్కడే యూటర్న్ తీసుకొని ఉత్తరానికి ప్రయాణం స్టార్ట్ చేసింది, ఆ 5 కిలోమీటర్స్. అందుకనే అత్యంత పవిత్రమైన స్థలం. అట్లే మనం మధ్యప్రదేశ్, ఇప్పుడు జార్ఖండ్, బీహార్ ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంగా విభజించబడ్డది. అక్కడ ఈ వైద్యనాథ లింగం ఉంది. వైద్యనాథేశ్వరుడు దేవగిరి పర్వత శ్రేణులై అభయారణ్యం అది. అట్లా మన హిమాలయాల్లో కేదార్నాథ్ 6 నెలలు దేవతలు పూజిస్తారు, 6 నెలలు మానవులు పూజిస్తారు. ఇట్లా శివుడి గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలు, ఎన్నో. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు శక్తిపీఠం అండ్ జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాల ఒక జ్యోతిర్లింగమే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. అక్కడ శ్రీకృష్ణుడు సాందీపుని ఆశ్రమం ఉంటుంది. శ్రీకృష్ణుడు బలరాముడు విద్యాభ్యాసం చేసిన ప్రాంతం అక్కడే ఉంది. అక్కడే జంతర్ మంతర్ ఒక సమయాన్ని లెక్కించే ప్లేస్ అక్కడే ఉంది. ఆ ఉజ్జయిని అవంతికా నగరాన్ని పరిపాలన చేసిన అతను విక్రమాదిత్యుడు. అప్పుడు ప్రపంచం మొత్తం పరిపాలన చేసిండు ఆ యొక్క అవంతికా నగరం నుంచే, ఆ యొక్క ఉజ్జయిని నుంచే. అక్కడ బడా గణేష్ ఉంది. అక్కడే సుబ్రహ్మణ్య స్వామికి మాత దుర్గామాత ప్రత్యక్షమై ఆ యొక్క ఆయుధం ఇచ్చింది. అక్కడే అరసిద్ధి మాత విక్రమాదిత్యుడికి ప్రత్యక్షమై ఆ చక్రవర్తి విశ్వాన్ని ఏలిటనికి ఆయుధం ఇచ్చింది. అక్కడే క్షిప్రానది ప్రవేశిస్తుంది. ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వేలి నుంచి వచ్చినటువంటి రక్తపు ధార ఆ యొక్క క్షిప్రానదిగా మనం పురాణాల్లో చెప్పుకోబడుతుంది. ఆ క్షిప్రానది అక్కడే కుంభమేళా జరుగుతుంది. అక్కడ అమృతం పడిన ప్లేస్ అది. అక్కడ త్రివేణి సంగమం ఉంది. అట్లనే ఓంకారేశ్వర్, ఇదే ఉజ్జయినిలో ఇండోర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఓంకార దీపంలో ఉంటుంది ఓంకార జ్యోతిర్లింగం. అక్కడే శంకరాచార్యులకి గోవిందపాదులు వారి యొక్క గురువు దర్శనం ఇచ్చిన ప్లేస్. ఆ దారిలో శంకరాచార్యులు పోతుంటే గోవిందపాదుల వారు అనుకున్నారు అక్కడ సాక్షాత్తు శివుడే వస్తున్నాడు ఈ ప్రాంతంలో అని వారు గురువుల నుంచి ఆ దర్శనం కలిగి వారిని పిలిచి అక్కడ వారు గురువుగా ఉండి వారికి ఉపదేశం చేసినారు. అక్కడనే మనకి నర్మదా లింగాలు మనకు దొరుకుతూ ఉంటాయి. అట్లా ఎన్నో మహిమాన్విత ప్రదేశాలు, ప్రాంతాలు కృతయుగం నాటి నుంచి ఈ రోజుకి మనం చూడవచ్చు. ఓం నమః శివాయ.